వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్, ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే అండి. ఈ వీడియో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ వీడియో. మనలో చాలామంది బీటెక్, ఐఐటి అడ్మిషన్ మనకి రాలేదని కొంత ఇబ్బంది, కొంత బాధ ఉంటుంది. ఆ బాధ అవసరం లేదు. మీరు చక్కగా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి మీరు చక్కగా వండర్ఫుల్ ఎగ్జామ్, గేట్ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఐఏఎస్సిలో లేకపోతే ఐఐటీస్లో మీకు మంచి ఎంటెక్, ఎంఎస్ఆర్, పిహెచ్డీ చేసే ఆప్షన్ మీకు వస్తుంది. చాలామంది జిఆర్ఈ అని లేకపోతే వేరే ఆప్షన్స్ ఉంటాయి, కానీ మా స్ట్రాంగ్ సజెషన్ ఈజ్ గేట్ ఎగ్జామ్. అందరూ చక్కగా ఫస్ట్ ఇయర్ నుంచి గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే దట్ విల్ బి గ్రేట్. ఎందుకంటే గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రాసెస్లో యూ విల్ బికమ్ ఏ పర్ఫెక్ట్ ఇంజనీర్ అనమాట. మీరు చాలా కాన్సెప్ట్స్ చదువుతారు, అన్ని సబ్జెక్ట్స్ చదువుతారు, యూ విల్ బికమ్ ఏ పర్ఫెక్ట్ ఇంజనీర్. గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. ఈ విషయాలు సతీష్ సార్ని అడిగి తెలుసుకుందాం. సతీష్ సార్కి ఆల్ ఇండియా గేట్ 4th ర్యాంక్ వచ్చింది. సో ఈ విషయాలు సతీష్ సార్ని అడిగి క్లియర్గా తెలుసుకుందాం. యాక్చువల్గా అండి, గేట్ ఎగ్జాము అంటే కొంతమంది పర్స్పెక్టివ్లో కొంత అండర్ రేటెడ్గా ఉండొచ్చు, కొంతమందికి అవగాహన లేకపోవచ్చు. గేట్ ఎగ్జామ్ యొక్క పరిధిని పెంచారండి. యాక్చువల్గా పాత రోజుల్లో ఈవెన్ మనం రాసే టైంలో ఎక్కువ పేపర్లు ఉండే కాదు. నెమ్మదిగా ఏం చేశారంటేనండి, అన్నీ ఒక అంబరిల్లా కింద తేవాలని మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ ఐఐటీస్ ఇవన్నీ కూడా అన్ని రకాల కోర్సులు దీని కింద తీసుకొచ్చేసింది ఇప్పుడు. అంటే అటు ఈవెన్ బయోటెక్నాలజీ రిలేటెడ్ అవనివ్వండి, లేదా సైన్సెస్ కానివ్వండి, లైఫ్ సైన్సెస్ అంటాం మనం, ఎక్సెల్ పేపర్స్ అని, ఎక్సీ ఇంజనీరింగ్ సైన్సెస్ అంటాం మనం, అవి కానివ్వండి, లేకపోతే డేటా సైన్స్కి రిలేటెడ్ కానివ్వండి, ఆల్ రిలేటెడ్ సైన్సెస్ రిలేటెడ్, ఈవెన్ సమ్ పీపుల్ కొంత ఏదైనా మెడికల్ రిలేటెడ్కి సంబంధించిన బయోమెడికల్ ఇంజనీరింగ్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చారు. అట్లాగే ఒకప్పుడు గేట్ అనేది ఓన్లీ 4 years అండర్ గ్రాడ్యుయేట్ ఉన్న ఇంజనీరింగ్ వాళ్ళే స్టూడెంట్స్ రాయాలి. ఒకప్పుడు 1 year మాత్రమే వ్యాలిడిటీ ఉండేది. దాన్ని కూడా నెమ్మదిగా ఏం చేశారంటేనండి, వీళ్ళు 4 years కోర్స్తో పాటు, అఫ్కోర్స్ 5 years పిల్లలు అలాగా రాస్తారు. 3 years చదువుతున్నటువంటి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా గేట్ ఎలిజిబిలిటీ అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళు 3rd yearలో రాసేయచ్చు, ఫైనల్ ఇయర్లో. 4 years చదివే వాళ్ళేమో కూడా 3rd year రాయొచ్చు. 5 years చదివేవాడు కూడా 3rd year రాయొచ్చు. అంటే ఏమవుతుంది, 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చదువుతున్నవాడేమో ఆల్మోస్ట్ 3rd, 4th, 5th 3 సార్లు రాయొచ్చు వాడు. అందువల్ల ఏంటంటే, ఒకటి ముందే అవకాశం ఇవ్వడం వల్ల మేబీ కొంతమంది అది సార్ మాకు సిలబస్ అవ్వదు కదా, మేము ఎలా రాస్తామని చెప్పి అంటే అనుకోవచ్చు, కానీ ఆపర్చునిటీ ఇవ్వడం మరి గ్రేట్నెస్ అది, అంతే కదండి. ఇప్పుడు జిఆర్ఈ ఎగ్జామ్ ఉంది, ఎప్పుడు రాస్తే ఏంటి రాసుకోమంటాడు కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాసుకో, 5 years వ్యాలిడిటీ అని చెప్తున్నాడు, శాట్ ఎగ్జామ్ రాసుకోమని చెప్తున్నాడు. సో ఈ విధంగా ముందుకు వచ్చి, ఒకటి వచ్చిన స్కోర్ ఏమో 3 years వాడు, స్కోర్ రాకముందే 3 years రాయి. గేట్ ఎగ్జామ్ ద మోస్ట్ ఓపెన్ మైండెడ్ ఎగ్జామ్. అంతే కదండి, డెఫినెట్గా నీకు ముందే రాసుకోమని చెప్తున్నాడు, తర్వాత వచ్చిన తర్వాత 3 years వాడుకోమని చెప్తున్నాడు. నో ఏజ్ లిమిట్, నో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, బ్యూటీ యాక్చువల్లీ. సో ఇది డెఫినెట్గా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, గేట్ ఎగ్జామ్ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయాలి పిల్లలు. అంటే ఇప్పుడు అందులో ఉన్న అన్ని పేపర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, కానీ ఆల్మోస్ట్ 25 పేపర్ల కంటే పైన ఉన్నాయి దాంట్లో. ఎవరి ఏదో యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు డేటా సైన్స్ అన్నారు, ఇంకోటి అన్నారు, స్టాటిస్టిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, రకరకాల పేపర్లు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఒక్కొక్కటి. దాని పరిధిని పెంచుతున్నారు. పరిధి ఎంతవరకు పెంచారు అంటే, ఈవెన్ ఫార్మా స్టూడెంట్స్ రాయడానికి కన్వీనియంట్గా బయోటెక్నాలజీ పేపర్ రాసుకోమని చెప్తున్నారు. ఈవెన్ జీప్యాట్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత దాన్ని బట్టి రాస్తూ ఉంటారు వాళ్ళు, గేటు అలాగా బయోటెక్నాలజీ పిల్లలు రాస్తారు. ఈవెన్ నార్మల్ బిఏ, ఎంఏ స్టూడెంట్స్ కూడా గేట్ రాయొచ్చు, ఇది చాలామంది తెలియదు. అందులో కూడా వాళ్ళు ఎకనామిక్స్ పేపర్ పెట్టారు, హ్యుమానిటీస్కి సంబంధించిన పేపర్స్ పెట్టారు. అంటే ఏంటంటే, మీరు ఎలాంటి డిగ్రీ చదివినా మీరు గేట్ ఎగ్జామ్ రాయొచ్చు అన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సంబంధించింది కాదు. అది ఫండమెంటల్గా ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ వీడియో విన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు విన్నప్పటికీ కూడా దయచేసి మీ రిలేషన్స్ కానీ, లేకపోతే మీకు తెలిసినటువంటి వేరే వాళ్ళు ఎవరైతే మీ రిలేషన్స్లో ఉంటారో, మిగతా చదివే కోర్సులు, మిగతా వాళ్ళు అంటే నా ఒపీనియన్ ఈవెన్ ఇంక్లూడింగ్ ఎంబీబీఎస్ కానివ్వండి, ఎంబీబీఎస్ కూడా ఉందండి ఎలిజిబిలిటీ, ఫార్మా ఉంది, ఎంబీబీఎస్ కూడా క్లియర్ కట్ ఎలిజిబిలిటీ ఉంది. ఎంబీబీఎస్ కానీ, లేకపోతే ఏదైనా మెడికల్ రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా హ్యుమానిటీస్కి సంబంధించి కానివ్వండి, ఆర్ట్స్కి సంబంధించి కానీ, లైఫ్ సైన్స్కి సంబంధించి కానీ, ఇంజనీరింగ్ సైన్స్కి సంబంధించి కానీ, ఎలాంటి చదివినా అన్నీ కూడా ఒక దాని కిందకి వీళ్ళు తీసుకురావడం అనేది ఏదైతే ఉంటుందో, అఫ్కోర్స్ డిజైన్ ఒక సీడ్ ఎగ్జామ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని డిజైనింగ్ రిలేటెడ్ కాదండి. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ వేరు, బీటెక్ డిజైన్ వేరు. బీటెక్ డిజైన్ కూడా రాయొచ్చుది.
సో ఇలాంటి సదుపాయాలని వీళ్ళ గేటు అందరినీ కలుపుకుంటూ వచ్చారు కాబట్టి ఫండమెంటల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గేటు ప్రతి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్కి ప్రతి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఇది రాయొచ్చు అన్న విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. చెప్పాలి కూడా, ఎక్కువ మంది తెలియదండి. చూడండి, ఎవడో పాప మామూలుగా చదువుతూ ఉంటారు, వాళ్ళకి అవగాహన బీఎస్సీ ఫిజిక్స్ ఎంఎస్సీ ఫిజిక్స్ చదువుతారు, వాళ్ళకి కూడా ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఓన్లీ జామ్ ఎగ్జామే మాకు, మేము ఓన్లీ జామ్ అంటూ 7-8 పేపర్లు ఉంటాయండి, బయోటెక్నాలజీ అని ఫిజిక్స్ అని లేదా ఇవి ఉంటాయి కదండి, కెమిస్ట్రీ ఇలాంటివి ఉంటాయి కదా. ఇది జామ్ ఎగ్జామ్ ఉంది కదా అని ఒకటి జస్ట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది జేఈఎస్టీ అని. ఇదేదో సైన్స్ వాళ్ళకి ఓన్లీ జస్ట్ ఎగ్జామ్లు జామ్ ఎగ్జామ్లు ఉన్నాయి, అసలు గేట్ ఎగ్జామ్కి సంబంధం ఏంటి అని చెప్పి అనుకుంటారు. ఇది తప్పు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఆర్ట్స్ వాళ్ళు ఏమన్నా యూజీసీ నెట్ అంటారు. వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే లక్కీగా అవి రాసి పిల్లలందరికీ కూడా గేట్ కూడా ఒక ఆప్షన్. ఇంకొక బ్యూటీనెస్ ఏంటంటే యూనివర్సిటీస్ కాలేజీలు యాక్సెప్ట్ చేసేటప్పుడు ఒకప్పుడు జామ్ అనేవారు కదా, గేట్ని కలిపేశారు. ఇప్పుడు దీని పరిధి చూడండి, అంటే 3 ఏళ్ళు ముందు రాయొచ్చు, 3 ఏళ్ళు వాడచ్చు, అందరూ రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ వద్దాం. ఇంకా అనదర్ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఈ గేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు జనరల్గా మీరు చదివిన కోర్సు అండర్ గ్రాడ్యుయేషన్లో ఎగ్జాక్ట్గా సిమిలర్గా ఉన్న పేపర్ రాయాలని లేదు. నువ్వు మెకానికల్ చదివు, డేటా సైన్స్ పేపర్ రాయొచ్చు. దానికి ఏంటంటే కాంబినేషన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా క్లియర్గా డిఫైన్ చేశారు. ఫార్మా ఉంది, ఫార్మా పేపర్ ఉండదు, బయోటెక్నాలజీ రాయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు గేట్ ఒక పేపర్ రాసేవాళ్ళు, ఈవెన్ మా టైంలో కానీ లేదా మీ టైంలో కానీ. ఇప్పుడు గేట్ 2 పేపర్లు రాయమంటున్నారు. ఆ కాంబినేషన్స్ క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. ఆ కాంబినేషన్ చూసుకుంటారు, చక్కగా రాసుకుంటారు మీరు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఒకవేళ నువ్వు ఒక పర్టికులర్ బ్రాంచ్ను చదివినప్పటికీ వేరే బ్రాంచ్కి సంబంధించి నేను చదివి గేట్ ర్యాంక్ కొట్టుకుని వెళతాను, నేను మారుతాను అనుకుంటే ఈవెన్ కంప్యూటర్ సైన్స్ పేపర్ కూడా రాయడానికి ఎలిజిబిలిటీ ఉందంటే ఉంది. నేను ఎవడో వద్దండి, అసలు రాయొచ్చు. ఈ విషయాన్ని గమనించాలి. అలాగే అంటే నేనేం చెప్తున్నప్పుడు ఎవడెవడ ఏ పేపర్ అని రాయొచ్చు అని చెప్పా, అది ఇప్పుడు చెప్పాను. ఒక మనిషి 2 పేపర్లు రాయొచ్చు, ఆ కాంబినేషన్స్. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. అనదర్ పాయింట్ ఏంటంటే ఈ గేట్ ఎగ్జామ్ రాసినప్పుడు మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు జనరల్గా మనకి ఏమనిపిస్తుంది అంటే గేట్ కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు ఓకే నేను ఎలక్ట్రానిక్స్ ఉంది కదా, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న కోర్సులకి నేను ఎలిజిబిలిటీ ఏమో అనుకుంటారు. కాదు, మీరు గేట్ పేపర్ ఏ పేపర్ రాశారు, మీ బీటెక్ ఏ క్వాలిఫికేషన్ చదివారన్న కాంబినేషన్లో ఎంటెక్ స్పెషలైజేషన్ లింక్ చేస్తున్నారండి వాళ్ళు. అంటే ఉదాహరణకి విఎల్ఎస్ఏ డిజైన్ ఉంది, ఏదో పవర్ ఎలక్ట్రానిక్స్ ఉంది, లేదా ఏదో కంప్యూటర్ సైన్స్ ఉంది, డేటా సైన్స్ ఉంది. మనందరం ఏమనుకుంటామంటే ఎలక్ట్రానిక్స్ పేపర్ ఎవరైతే రాస్తారో వాళ్ళు మాత్రమే ఈ విఎల్ఎస్ఏ డిజైన్ ఎంటెక్ ఇస్తారేమో, అసలు మిగతా వాడికి దీనికి సంబంధం లేదేమో అనుకుంటారు. కాదండి, వాళ్ళు ఎలా పెడుతున్నారంటే కండిషను, నువ్వు బీటెక్ ఎలక్ట్రానిక్స్, బీటెక్ ఎలక్ట్రికల్ చదివి, బీటెక్ ఇంకో కోర్స్ ఏదో చదివి నువ్వు పేపరు ఈ విఎల్ఎస్ఐకి పలానా ఐఐటీలో గేట్ పేపర్ ఏది రాయాలో కూడా ఇస్తాడు. కరెక్ట్గా చెక్ చేసుకోవడం రావాలి. ఒక్కొక్క ఐఐటీ ఒక్కో రకంగా ఉంటుందండి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అండి. అంటే కౌన్సిలింగ్ జస్ట్ లైక్ జేఈ అడ్వాన్స్ లాగా అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఈచ్ కాలేజ్ విల్ హ్యావ్ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. అప్పుడు ఏంటి మీరు అనొచ్చు, సార్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ మద్రాస్లో కంప్యూటర్ సైన్స్కి అప్లై చేయాలి. ఫైన్, ఐఐటీ మద్రాస్ కంప్యూటర్ సైన్స్ 30 సీట్లు ఉన్నాయి అనుకుందాం ఉదాహరణకి. 30 సీట్లు ఉంటే ఈ 30 సీట్లు కంప్యూటర్ సైన్స్ బీటెక్ చదివి కంప్యూటర్ సైన్స్ పేపర్ రాసినట్టే ఉండడం. నువ్వు మెకానికల్ వాడు అయ్యి ఉండి కంప్యూటర్ సైన్స్ పేపర్ రాసినా కూడా కంప్యూటర్ సైన్స్కి వెళ్ళొచ్చు. నువ్వు అనొచ్చు, సార్ మరి ఆ కంప్యూటర్ సైన్స్ స్కోర్కి ఈ మెకానికల్ వాడు రాసిన కంప్యూటర్ సైన్స్ స్కోర్కి ఏమైనా మరి లింకు అది ఎలాగ మ్యాచ్ అవుతుంది ఏంటి అనేది దానికి ఒక సిస్టమ్ ఉందండి వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి మద్రాసే తీసుకుందాం. మీరు కెమికల్ ఇంజనీరింగ్ చదివారు, కెమికల్ ఇంజనీరింగ్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, అసలు సిఎస్ పేపర్ రాయక్కల్లా నువ్వు కెమికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ వచ్చినా కూడా సిఎస్ పేపర్ ఇస్తున్నాడు. అంటే 1 or 2 సీట్స్ వాళ్ళు డెడికేట్ చేస్తున్నారు అట్లాగా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే స్ట్రాంగ్ స్టూడెంట్ కదా, మేబీ తక్కువ టైంలో కూడా సిఎస్ అనేది ఎవరైనా పికప్ చేయగలరు కాబట్టి అని తీసి ఇట్లా ఒక్కొక్కసారి అలా గేట్ సివిల్ కంప్యూటర్ సైన్స్ పేపర్ రాయకపోయినా కూడా ఇస్తున్నారు. దానికి ఉదాహరణ ఐఐటి మద్రాసు. ఈవెన్ మా క్లాస్మేట్ కూడా అలాగే ఫస్ట్ ర్యాంక్ వస్తే వాడు కంప్యూటర్ సైన్స్ చదివాడు, సివిల్ ఇంజనీరింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అనమాట. అంటే ఇలా కూడా మనం చాలా చూస్తారు. ఎనదర్ పర్స్పెక్టివ్లో ఉన్న పాయింట్ ఏంటంటే మీరు 2 పేపర్లు రాస్తారు కదా, 2 పేపర్లో స్కోర్ని కూడా వాడచ్చు. అంటే డిఫరెంట్ కౌన్సిలింగ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొన్ని కోర్సులు బీటెక్ గేట్ స్కోర్తో ఇస్తాయి జేఈలాగా. కొన్ని కోర్సులు కాలేజీలు కాదండి, ఒకే ఐఐఎస్సి బెంగళూరులోనే ఈవెన్ ఐఐటి మద్రాసులోనే
కొన్ని కోర్సులు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది, కొన్ని కోర్సులు డైరెక్ట్గా స్కోర్ తెస్తారు, కొన్ని స్కోర్లు బీటెక్ పర్సంటేజు ప్లస్ గేట్ స్కోర్ ఉంటాయి, కొన్ని బీటెక్ పర్సంటేజు గేట్ స్కోరు ప్లస్ ఇంటర్వ్యూ. ఇది ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హెచ్ఓడీస్ డిసైడ్ చేసుకుంటున్నారు. ఇట్స్ నాట్ దట్ ఐఐటి మద్రాస్కి ఒక రూలు, కాన్పూర్కి ఒక రూలు అలా ఉండదండి. ఆ డిపార్ట్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కాన్పూర్లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది, గేట్ స్కోర్ కాదు, గేట్ స్కోర్తో పాటు నాకు ఇంటర్వ్యూ కావాలని నాకు డిఫైన్ చేసుకుంటున్నాడు. ఒకడేమంటున్నాడు, గేట్ స్కోరు ఇంటర్వ్యూతో పాటు నాకు బీటెక్ కూడా పర్సంటేజ్కి వెయిటేజ్ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే బీటెక్ పర్సంటేజ్తో నాకు పని ఏంటి, గేట్ ఎగ్జామ్ రాస్తున్నాను కదా, జేఈ రాసినప్పుడు నాకు ఇంటర్మీడియట్తో మార్కులు పని ఏంటి అని చెప్పారు, ఇప్పుడు మాత్రం గేట్ ఎగ్జామ్ రాసినప్పుడు నాకు బీటెక్ మార్కులతో పని ఏంటి అంటారని అది చెప్తున్నా. దానికి కూడా కొంతమంది వెయిటేజ్ ఇచ్చినప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఎన్ఐటీస్లో చదువుతారో జనరల్గా వాళ్ళకి జీపీఏ కొన్ని బాగున్నట్లయితే గేట్ ఎగ్జామ్ లేకుండా వెళ్ళొచ్చు. ఎన్ఎఫ్టీ అంటే మన జిఎఫ్టీఏస్ కానివ్వండి, ఎన్ఐటీస్ కానీ ఇవంతా ఒకటే కదా ఐఐటీ చదివిన వాళ్ళకి. ఎవరికైతే వాళ్ళు పెట్టిన కట్ ఆఫ్ కంటే తక్కువ వస్తుందో, అది ఓపెన్ కేటగిరీ అయితే ఎస్సీ అయితే ఎంత అనేది ఉంటుంది, వాళ్ళకి తక్కువ వస్తే వాళ్ళు రాయవలసి ఉంటుంది. అదర్వైజ్ మిగతా వాళ్ళు రాయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు ఎప్పుడు రాస్తారు అంటే జనరల్గా వేరే బ్రాంచ్ మారాలనుకోండి రాయాలి. వాడు ఎవడో మెకానికల్ ఎత్తాడు. ఇంకోటి అది ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ అవ్వాలి, ఇంటర్వ్యూ ఫైనలైజ్ అవ్వాలి, దానికి కోటా ఉంటుంది. ఇప్పుడు ఎన్ఐటీ తాడేపల్లిగూడెం కూడా ఐఐటి హైదరాబాద్ రావాలంటే ఉంది కోటా, గేట్ ఏం రాయక్కర్లా. మేబీ లిమిటెడ్గా 4 సీట్లు 3 సీట్లు వాళ్ళకి ఏదో ఉంటుంది, దాని ప్రకారం ఇస్తారు వాళ్ళు. మేబీ ఆ సరిపోదేమో రాకపోవచ్చు అనుకున్నవాడు వాళ్ళు రాయొచ్చు. అదర్వైజ్ ఎన్ఐటీ స్టూడెంట్స్ మిగతా స్టూడెంట్స్ ఎవరైతే మంచి జీపీ ఉంటుందో వాళ్ళు రాయాల్సిన అవసరం లేదు. ఎస్ మేబీ బ్రాంచ్ మారాలన్నా రాయాలి, లేకపోతే ఇలా కూడా రాయాలి. ఇది సో ఓవరాల్గా పిఎస్యూస్ ఏవైతే మీకు ఉంటాయో పిఎస్సీ జాబ్స్ డైరెక్ట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. 34-35 వరకు పిఎస్యూస్ ఉంటాయండి. ఓఎన్జీసీ అని, హాల్ అని, బిహెచ్ఈఎల్ ఇవన్నీ ఉంటాయి కదండి. మనం ఏదైతే రెగ్యులర్గా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏదైతే చెప్తున్నామో ఇలాంటివన్నీ గెయిలు ఇలాంటివి ఏదైతే ఉంటాయో ఇవన్నిటికీ కూడా గేట్ స్కోర్తో ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మినిస్ట్రీస్లో ఉన్నటువంటి టెక్నికల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్, ఎస్సీ ఇంజనీర్ అని పెడతా ఉంటారు కదా, దాంట్లో కొన్ని సపరేట్ చేసి గేట్స్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చేస్తున్నారు, ఇదివరకు ఇచ్చేవారు కాదు. అట్లాగే ఈ అన్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్తో పాటుగా కొత్తగా ఇప్పుడు ఈ గేట్ స్కోర్ యొక్క పరిధిని పెంచడానికి ఫారెన్లో ఉన్న యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో ఎన్యూఎస్ కానీ, ఎన్టీయూ కానీ, టీఎంయూ కానీ ఇలాంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా గేట్ స్కోర్కి కొంత వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా కూడా కొంత హైయర్ స్టడీస్ ఎడ్యుకేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ గేట్ మీరు చదవాలి అనుకున్నట్లయితే 3 ఏళ్ల వరకు ఆ స్కోర్ను వాడుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పబ్లిక్ సెక్టార్లో యూనిట్లో మాత్రం జాబ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం వీలున్నంత వరకు కూడా 90% ఆఫ్ ది కేసెస్లో మాత్రం ఏ ఇయర్కి హైయర్ స్కోరే చూస్తారు. ఇదొకటి ఒక్క మైనస్ పాయింట్. 3 ఏళ్ళు దాన్ని వాడచ్చు. ఎక్కువ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అప్పుడు రాసినట్టు తీసుకుంటారు. బట్ అఫీషియల్గా స్కోర్ 3 ఏళ్ళు వ్యాలిడిటీ ఉన్నప్పటికీ వాడు మ్యాక్సిమం చేస్తాడు గేట్ ఇయర్లో చదవాలి. కొన్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ చెప్తున్నాడు ఓకే 2025 కూడా ఓకే. అందువల్ల పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో జాబ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అందు గురించి చాలామంది పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లోకి ఎవరైతే వెళ్దాం అనుకుంటారో మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళందరూ గేట్ ఎంటెక్ జాయిన్ అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఎంటెక్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఈ ఐఐఎస్సీలో మెకానికల్ 4-5 మిగులుతున్నాయి, అందరూ వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా ఇది కూడా సీట్లు లాస్ అవుతున్నాయండి. ఇది యాక్చువల్గా మరి గవర్నమెంట్ మరి ఈ పాయింట్ని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. కానీ యాక్చువల్గా లాస్ కదండి అది. పర్టికులర్గా ఏమవుతుందంటే సిఎస్ వాళ్ళు అయితే ప్లేస్మెంట్ బాగా వస్తున్నాయండి. పిఎస్సీలో జాబులు రావడం వల్ల వీళ్ళు బ్యాడ్ లక్ ఏంటంటే ఆ పిఎస్యూ రిజల్ట్ ఏమో జూన్ తర్వాత ఇస్తున్నాడు, 1 ఇయర్ వ్యాలిడిటీ కదా. గేట్ ఏమో క్లాసులు ఏమో ఆగస్టులో స్టార్ట్ అవుతాయి. ఈ స్టార్ట్ అయిన తర్వాత ఆ రిజల్ట్ ఇస్తున్నాడు, ఈ సీటు పోతుంది. దానికి ఉదాహరణ ఐఐఎస్సీ బెంగళూరులో ఉన్నటువంటి ఈ సంవత్సరం మెకానికల్ కానీ లేకపోతే కొన్ని మిగతా సివిల్ ఇంజనీరింగ్ కానీ మిగతా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ చాలా వరకు ఖాళీ అయిపోయినాయి. 40 మంది ఉంటే 15 మందే ఉంటున్నారు. ఈ చాలా హ్యూజ్ నేషనల్ లాస్ అంటే యాక్చువల్గా. ప్రాబబులీ పిఎస్యూలన్నీ కూడా గవర్నమెంట్ అంతా ఒకే తాటి మీదకి వచ్చి అన్ని పిఎస్యూకి ఒకే నోటిఫికేషన్ పాడేసి గేట్ రిజల్ట్తో పాటు ఇచ్చేస్తే అయిపోతుంది. ఎప్పుడైతే మీరు గేట్ రిజల్ట్తో ఇవ్వకుండా ఇండివిజువల్గా ఎవరికాడ పిఎస్సీ నోటిఫికేషన్ వేసుకుని ఇష్టం వచ్చినట్టు ఇంటర్వ్యూలు పెట్టడం వల్ల చూడండి ఇది గవర్నమెంటే ఈ రెండు చూడండి ఎక్కడ సింక్ అవ్వట్లేదు. బేసిక్ సింపుల్ కామన్ సెన్స్ పాయింట్ కదా. ఈయన్ని కూడా సింక్ చేసుకోకుండా పర్టికులర్గా మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్ లాంటి దాంట్లో టాప్ కాలేజెస్ పర్టికులర్గా ఎందుకంటే ఆల్ ర్యాంకర్స్కి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో జాబ్లు వస్తాయి. అవి రావాలంటే 100-200 ర్యాంక్ రావాలి కాబట్టి ఈవెన్ 400 కూడా కష్టం అవుతుంది రావడానికి. వీళ్ళందరూ ఐఐఎస్సీ బెంగళూరులో, ఐఐటి ముంబైలో, ఢిల్లీలో, మద్రాసులో ఉంటారండి. ఈ 4 కాలేజీల వాళ్ళు సీట్లు పోతున్నాయండి, more than 50%. ఇది సీరియస్గా గవర్నమెంట్ మరి తీసుకోవాలంటే ఇది ఏముంటుందండి. అన్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో వేకెన్సీస్ తీసుకో, నోటిఫికేషన్ రిలీజ్ చేసే, గేట్ రిజల్ట్తో బట్టి ఇచ్చే, సింగిల్ విండోలో అయిపోయి అన్ని గవర్నమెంట్ అన్ని పిఎస్యూలే కదండి. 1 ఇయర్ ముందే వేకెన్సీస్ ఇంటిమేట్ చేయండి. ఒక కామన్ ప్లాట్ఫామ్ పెట్టిన ఐబీపీఎస్ ఎలా పెట్టారు కదండి. బ్యాంకింగ్ వాళ్ళు ఐబీపీఎస్ ఎలా పెట్టారు, మరి అలాగే పెట్టారు కదా.
ఐబీపీఎస్కి అన్ని పడేస్తే ఆడు సావాడు చచ్చాడు రిక్రూట్మెంట్ చేసుకుంటాడు కదా. ఎక్కడ ఇప్పుడు రైల్వే ఏం చేసింది, ఇలాగ ఇబ్బంది అవుతుంది, ఏ స్టేట్గా స్టేట్ అంటే జోన్లో ఏదో అన్ని జోన్లకు వెళ్ళిపోతున్నాడు, ఒకే మెరిట్ వచ్చినాడు, పోస్టులన్నీ ఉద్యోగాలన్నీ వేస్ట్ అవుతున్నాయి. ఏం చేసింది, మొత్తం అంతా కలిపి సెంట్రలైజ్ రిక్రూట్మెంట్ పాడేసి ఒరే ఒక మనిషి ఒక చోట ఎగ్జామ్ రాయాలి, అదే రోజు ఎగ్జామ్, ఇంకో ఎగ్జామ్ రాయడానికి లేదని చెప్పి కండిషన్ పెట్టి ఎట్లాగైతే దీని సిస్టమ్ని స్ట్రీమ్లైన్ చేసిందో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానివ్వండి, మిగతా ఎలాగైతే చేసుకుంటా వచ్చినాయో అన్నీ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఈ గేట్ పిఎస్సీ నోట్ చేయలేదండి. ఇది కానీ చేస్తే చాలామందికి సీట్లు వస్తాయి. ఆ పైన ఉన్న 200 మంది వెళ్ళిపోతారు కదండి బయటికి, కింద ఉన్న వాళ్ళకి పాపం సీట్లు వస్తాయి పెద్ద కాలేజీల్లో. ఆ సీట్లు వేస్ట్ అయిపోతుంది, గవర్నమెంట్కి వేస్ట్ అవుతుంది. ఇది గవర్నమెంట్కి మరి నేను తెలియదని నేను అనుకోవట్లేదు, మరి దీన్ని సీరియస్గా తీసుకున్నారా లేకపోతే తీసుకోలేదో తెలియట్లేదు కానీ, బట్ డెఫినెట్గా దాన్ని స్ట్రీమ్లైన్ చేసి 1 year ముందు తీసుకుని నోటిఫికేషన్ రిలీజ్ చేసి గేట్ రిజల్ట్ జనరల్గా జూన్ ఇస్తారండి, జూన్ అని కాదు ఏప్రిల్లో ఇస్తారు, మార్చిలో రిజల్ట్ March 15th. అంటే ఎంటెక్ రిజల్ట్ నేను చెప్పేది ఇది ముందు కదండి, CCMT అవి గేట్ కౌన్సిలింగ్లు ఉంటాయి కదండి. ఆ కౌన్సిలింగ్లో ఏదైతే చేస్తారో అది ఈసారి గేటు IIT మద్రాసులో కండక్ట్ చేస్తున్నారు. నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది, ఆగస్టు ఎప్పుడో డెడ్లైన్ అండి. మనం వీలుంటే వీడియో చేద్దాం, లేకపోతే ఈ వీడియో ద్వారా కూడా అది కూడా సరే నేను చెప్పాలి కాబట్టి చెప్పాను. ఎగ్జామ్ పేపర్ సరే 100 మార్కులకు ఉంటుంది, యాప్టిట్యూడ్ 15 మార్కులకి 85 మార్కులకి ఇది ఉంటుంది. కొన్ని లైఫ్ సైన్సెస్ అవి కాదండి 60 మార్కులకే ఉంటుంది. వాళ్ళు 2 పేపర్లు రాయాలి, లైఫ్ సైన్స్లో 2 పేపర్లు, ఇంజనీరింగ్ సైన్స్లో 2 పేపర్లు రాస్తూ ఉంటుంది. యాప్టిట్యూడ్తో పాటు అడిషనల్గా రాయవలసి ఉంటుందండి వాళ్ళు. అది మ్యాథ్స్ కంపల్సరీగా రాయవలసి ఉంటుందండి యాక్చువల్గా ఇంజనీరింగ్. సో ఓవరాల్ చూస్తే 100 మార్కులకి ఉంటుందండి. క్వశ్చన్లు 60 ఏదో సంథింగ్ అలా ఉంటాయి, 1 మార్క్ క్వశ్చన్ 2 మార్క్ క్వశ్చన్స్ కింద ఉంటాయి. సో ఇది సో ఓవరాల్గా గేట్కి సంబంధించి ఆఫ్కోర్స్ గవర్నమెంట్కి అయితే నేను ఎందుకో ఇది సెంట్రలైజ్ చేసేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. పియూసీస్కి అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ సెంట్రలైజ్ చేశారు కదా, ఇది చేయడానికి ఉందండి, ఇది కూడా చేసేయచ్చు. ఇది కూడా సింగిల్ విండోలో చేసేస్తే అయిపోతుంది కదా. ఈ పిఎస్సీలు ఎందుకంటే సపరేట్గా చేయాలి, ఎన్ని వేకెన్సీ ఉంటే అన్నీ తీసుకోవాలి. ఇంకా ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నారు అని కూడా కలిపేస్తే అయిపోయింది కదండి. కలిపేసి ఒకే దాంట్లో పట్టేస్తే పిల్లలు దేనికి కావాలితే దానికి వెళ్తారు. అంటే చాలా సీట్లు చాలామందికి వస్తాయి. ఇప్పుడు ఆ సీట్లు వేస్ట్ అయిపోవడం వల్ల అది కూడా ఒక రకమైన ఇబ్బంది ఉందండి. ఇది చాలా అంటే నేషనల్ లాస్ అండి, ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా ఎక్కువ అమౌంట్ ఇది అవుతుంది కాబట్టి. అలాగే పిల్లలు గేట్ ఎగ్జామ్ ఏదైతే చదువుతారో కూడా నా సలహా అయితే మాత్రం అంటే ఎవరైతే ఫస్ట్ ఇయర్ నుంచి గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి మాత్రం వస్తుంది తప్ప ఫైనల్ ఇయర్ దాకా టెక్స్ట్ బుక్లు చదవకుండా లేకపోతే మెటీరియల్ చదువుకుని చెత్త చదవడం కింద ఏదో ఎగ్జామ్ ముందు చదివి పీపీటీలు చదివి ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు గేట్ నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ జాబ్ రాలేదు కాబట్టి గేట్ రాయమంటారని అడుగుతున్నారు వచ్చి కౌన్సిలింగ్కి. ఏంటది ఒకటి రాతే ఇంకోటి వస్తే అంత చిన్న ఎగ్జామ్ కాదు కదా అది. అంటే ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తా అనుకుంటా VIT వాడు ప్లేస్మెంట్ రాలేదంట, ఇప్పుడు గేట్ చదవని అడుగుతున్నాడు. అలా చదివితే వస్తుందా ఎగ్జామ్? అది గేట్లో దాదాపు 10 నుంచి 12 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సబ్జెక్ట్స్ బేసిక్గా. యాప్టిట్యూడ్ ఇంజనీరింగ్ మ్యాథ్స్ ఉందండి ఫస్ట్ ఇయర్లో ఫినిష్ అయ్యి. ఆ 12 సబ్జెక్ట్స్ కూడా కాన్సెప్చువల్గా ఉంటాయి క్వశ్చన్స్, ఇట్స్ నాట్ జస్ట్ జే అడ్వాన్స్లో ఉంటాయి కూడా ఉంటాయి. 1-2-3 రోజులు చదివితే వచ్చాయి కాదు, కాన్సెప్చువల్ ఫస్ట్ డే. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంజనీరింగ్ పిల్లలు ఏంటంటేనండి మెజారిటీ ఆఫ్ ది కేసెస్లోనండి డిసిషన్ తీసుకునే కన్ఫ్యూజన్లోనే ఉండిపోతున్నారు వీళ్ళు. గేట్కి వెళ్ళాలా, క్యాట్కి వెళ్ళాలా, ప్లేస్మెంట్కి వెళ్ళాలా, అసలు ఈ 4 ఏళ్ళు ఇదే పని వీళ్ళకి. మన స్ట్రాంగ్ సజెషన్ అంటే గేట్ సార్, గేట్. సో పర్టికులర్ టైర్ 3 కాలేజ్ వాళ్ళకి అలాగే మంచి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉండదు కదండి. కొంచెం మంచి కాలేజీ వాళ్ళకి అలా ఎంటెక్ రాయరు కదా, వాళ్ళు చాలా వెళ్ళిపోతారు. సో వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్లేస్మెంట్స్ జాబ్స్ అలా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎవరైతే కొంచెం టైర్ 3 డీమ్డ్ కాలేజీలో ఎవరైతే చదువుతున్నారో ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఎగ్జామ్ ఉంటే ఒక రకంగా, ఎగ్జామ్ లేకపోతే ఒక రకంగా పీపీటీలు చదవడాలు, మిగతా రోజున గంతులు వేయడాలు, మొబైల్ వేసి తిరగడం మానేసి లైబ్రరీలో చక్కగా పొద్దున్న 8 గంటల నైట్ 11 దాకా మనం ఏదైతే 2 రూల్స్ చెప్పామో ఆ 2 రూల్స్ వీడియో వినకపోతే వినండి, అది ఫాలో అవుతూ ఫస్ట్ ఇయర్ ఏం చేయాలి, ఫస్ట్ యాప్టిట్యూడ్ మ్యాథ్స్ మొత్తం వేసిపోవాలి, అది టార్గెట్. 10-15 సార్లు రివిజన్ కూడా అయిపోవాలి. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయి, కానీ థర్డ్ ఇయర్లో గేట్ రాయాలి కదా. ఫైనల్ ఇయర్ సబ్జెక్టులు ఏదన్నా ఉంటే మాత్రం ముందే చదవాలంటే జనరల్గా ఉండవు సార్, జనరల్ ఎలక్టివ్స్ మ్యాక్సిమం థర్డ్ ఇయర్ కవర్ చేస్తారు. సో థర్డ్ ఇయర్లో ఫిబ్రవరిలో జరుగుతుంది కదా ఎగ్జామ్, కొంచెం ఏదైనా అడ్వాన్స్డ్గా 1 or 2 సబ్జెక్ట్స్ ఆన్లైన్లో చదవాల్సి ఉంటుంది. అది చదివేసి థర్డ్ ఇయర్లో రాసేయండి. ఏదైనా ఇంచుమించు మీ ఏదైనా ఇబ్బంది జరిగి కొంచెం మంచి ర్యాంక్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఫైనల్ ఇయర్లో. సో దీనికి బాగా సీరియస్గా చదవాలండి. ఇప్పుడు గేట్ ఎగ్జామ్ సతీష్ గారు ఏదో చెప్తున్నారు కదా అని నేను కాదు రాయడం, దాంట్లో సిన్సియారిటీ ఉండాలి. జేఈ అడ్వాన్స్ లాంటిదే కదా, అది కూడా IIT రాసేదే కదా. ఒక బ్రాంచ్ 2 లక్షల మంది రాస్తారు, 150,000 మంది రాస్తారు. కొన్ని పర్టికులర్గా అండి ఒక విషయం చెప్పాలండి, ఎవరైతే పర్టికులర్గా పెట్రోలియం కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇలాంటి చిన్న బ్రాంచ్లు చదువుతారు, గేట్ 10,000 మంది రాస్తారు. మ్యాథ్స్ కానీ వీళ్ళు మాత్రం గట్టిగా చదివితే వచ్చేస్తుంది. మేబీ ఈసీ కంప్యూటర్ సైన్స్ అంటే కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, కానీ మిగతా బ్రాంచ్ వాళ్ళు మాత్రం గేట్ ఫస్ట్ ఇయర్ నుంచి చదివితే వస్తుంది. అలా ఆయన ఫైనల్ ఇయర్ చదువుతున్నారు వీళ్ళు. ఎవరైతే తెలుసో తెలియకో సరే వాట్ ఎవర్ ద రీజన్స్ టైర్ 3 కాలేజీలో టైర్ 3 బ్రాంచ్కి వెళ్ళారో కనీసం వాళ్ళు ఇప్పటి నుంచి గేట్ పట్టుకోండి. మీకు ఎలాగ ప్లేస్మెంట్లు రావు, వస్తాను అబద్ధం చెప్తారు, నమ్మకండి, వచ్చిన జాబులు చిన్నవి కాబట్టి అలా ట్రై చేసి ఏదైనా పిఎస్యూలకి వాటికి వెళ్ళడానికి ట్రై చేయండి. బట్ ఫస్ట్ ఇయర్ నుంచి మొబైల్ లేకుండా ఉంటే వస్తుంది. ఇది మొబైల్తో కాలేజీకి వెళ్తే రాదండి గేట్. అసలు ఇప్పుడున్న మొబైల్తో కాలేజీకి వెళ్ళడానికి అలా గేట్ అనేది అది చెప్పిన నమ్మకండి పేరెంట్స్, అది అమాయకత్వం, అది అంతే.
సో మొబైల్ లేకుండా వెళ్ళి లైబ్రరీలో కూర్చొని చదవగలిగి టెక్స్ట్ బుక్ చదవగలిగితే మాత్రం ఫస్ట్ అటెంప్ట్లోనే వస్తుంది. అసలు అది ఫైనల్ దాకా వెయిట్ చేయాల్సిన పనే లేదు అసలు అది. సో ఇవి జనరల్గా అప్పుడు కూడా అంత వ్యాలిడిటీ. మేము కూడా థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు రాసామండి, అందరూ కూడా ఫైనల్ ఇయర్ కూడా దండగా. ఫైనల్ ఇయర్లో వేరే యూపీఎస్సీ ఎగ్జామ్ అయ్యి రాసుకున్నాం తప్ప. సో చాలామంది పిల్లలకి జనరల్గా థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే వస్తాయండి. ఇది కొంచెం మీరు దయచేసి దీన్ని అర్థం చేసుకుని జాగ్రత్తగా ఫాలో అవ్వాలండి. సార్ సో గేట్ అనేది కేవలం పిఎస్సీస్ ఎంటెక్ ఎంఎస్సీ కాకుండా గేట్ ద్వారా పిహెచ్డి అడ్మిషన్ కూడా డైరెక్ట్ పిహెచ్డీ అండి. ఐఐఎమ్స్లో కూడా ఇప్పుడు ఐఐఎమ్స్లో పిహెచ్డీ గేట్ ద్వారా ఇస్తున్నాడు. సో గేట్ అంటే మేనేజ్మెంట్ స్కూల్స్ కూడా మీకు గేట్తో వెళ్ళే అవకాశం మంచి స్కోర్ గేట్ స్కోర్. యూ కెన్ గో పిహెచ్డి. ఇంకోటండి, గేట్ ఎగ్జామ్ రాకపోయినానంటే గేట్ నాలెడ్జ్ ఉంటాయి పట్ల సిఎస్ వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. కొన్ని సపరేట్ ఎగ్జామ్ పెడతారు, బిట్స్ వాళ్ళు అలాంటి వేరే వేరే ఎగ్జామ్స్ పెడతారు కదా, ఈ 888 హైదరాబాద్ ఉండే అలాంటి ఎగ్జామ్స్ కూడా కొట్టేయచ్చు పిల్లలు మిస్ అయినా. సార్ గేట్ ఒకటి చదివితే ఇంక మిగతా ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు. జేఈ ఎగ్జామ్ కానీ, ఇస్రో ఎగ్జామ్ కానీ, డిఆర్డిఓ టెస్ట్ కానీ, లేకపోతే సేమ్ సిలబస్ కదా. సేమ్ సిలబస్. బార్కు సంబంధించిన టెస్ట్ బేసిక్గా ఇస్రో, డిఆర్డిఓ, బార్క్ కొట్టేయచ్చు. ఇంకా ఎగ్జామ్స్ ఉంటే అవన్నీ క్రాక్ చేయొచ్చు. కానీ సీరియస్గా కూర్చోవాలండి పిల్లలు. కూర్చోవాలి. మొబైల్ ఉండకూడదు, 8 to 11 లైబ్రరీలో ఉండాలి. ఈ 2 రూల్స్ కానీ మనం నిజంగా ఫాలో అయితే పక్కగా వస్తుందండి. మీకు అందులో డౌట్ లేదు. అంటే మిగతా అంటే ఆన్లైన్లో అనేది జరుగుతున్నాయి కదండి, కోచింగ్లో అవసరం లేదు దీనికి. అసలు కోచింగ్లో ఎందుకంటే ఇట్లకి అన్ని ఆన్లైన్లో జరుగుతుంది. టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి, సీరియస్గా చదువుకోవాలి. అంతేనండి. సో సార్ పిహెచ్డీకి వెళ్తే వండర్ఫుల్ స్కాలర్షిప్స్, స్టైఫండ్స్ ఇస్తారు. ఇప్పుడు పిఎం స్కాలర్షిప్ పిఎంఆర్ఎఫ్ 70-80 ఇస్తున్నారు సార్. నెంబర్ కూడా పెంచారులేండి, ఇప్పుడు ఎక్కువ మందికి ఇస్తున్నారు. అవును, ఫస్ట్ 2 years 70,000 స్కాలర్షిప్ ఇస్తున్నారు పిఎంఆర్ఎఫ్ కింద. జాబ్ కంటే అదే బెటర్ కదా. సో ప్లస్ ట్యాక్స్ కట్టేది ఉండదు, వాడు క్యాంపస్లో ఖర్చు ఉండదు వాడికి. అండ్ 2 lakhs కంటింజెన్సీ ఇస్తున్నారు. 2 lakhs కంటింజెన్సీ అటెండ్ సమ్ కాన్ఫరెన్స్. అలా కాకుండా పిఎంఆర్ఎఫ్ కాకపోయినా మనకి నార్మల్ అది కూడా బాగానే ఇస్తున్నారండి. హెచ్ఆర్డీ స్టైఫెండ్ కూడా 35,000 సార్. అదే వెరీ డిసెంట్. ఎందుకంటే హాస్టల్ శాలరీ వచ్చినట్టేనండి. శాలరీ వచ్చినట్టే సార్. అండ్ శాలరీ వచ్చినట్టు అంటే ఐఐటీలో అసలు ఎక్స్పెన్సెస్ ఉండవు కదా సార్. హాస్టల్ ఎక్స్పెన్సెస్ హార్డ్లీ ఎనీథింగ్ యాక్చువల్లీ. మెస్సింగ్ అండ్ హాస్టల్ ఎక్స్పెన్సెస్ హార్డ్లీ ఎనీథింగ్, చాలా తక్కువ అండి. సో అందువల్ల చాలా మంచి ఆప్షన్స్ గేటు. సో గేటు ఎన్ని అడ్వాంటేజెస్ పక్కన పెడితే మీరు గేట్ చదివితే విల్ బికమ్ ఏ పర్ఫెక్ట్ ఇంజనీర్ అనమాట. ఈ సబ్జెక్ట్స్ క్లారిటీ వస్తుంది మీకు. మామూలుగా మన ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అయితే మామూలుగా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ సబ్జెక్ట్ క్లారిటీ రాదు కదా సార్. మామూలుగా ఇక్కడ ఇంటర్ మార్కులు వచ్చినట్టాయి. గేట్ చదివితే మీకు సబ్జెక్ట్ క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, లేకపోతే ప్రోగ్రామింగ్, కంప్యూటర్ నెట్వర్క్స్, కమ్యూనికేషన్ థియరీ, చక్కటి సబ్జెక్ట్ క్లారిటీ వస్తుంది. దట్ ఇస్ అ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. సో మా స్ట్రాంగ్ రికమెండేషన్ అంటే అందరూ స్టూడెంట్స్ అందరూ గేట్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, ఫస్ట్ నుంచే ప్రిపేర్ అవ్వండి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షలో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.